ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించడానికి ముందుకు రండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానం యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ఆయన దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడ, దుఃఖములో, వేదనలో, బాధల్లో ఇమిడిపోయిన మన బ్రతుకు జీవితాలను నిత్యము ఆయన కునుకక నిద్రపోక మనతో మాట్లాడుతూ మన యొక్క హృదయ వేదనలను గ్రహించిన దేవుడు మనల్ని సమాధానపరుస్తూ దుఃఖములో ఉన్న మనల్ని ప్రతినిత్యము కూడా క్షేమమునకు లేవనెత్తుతూ మన అడుగులను స్థిరపరుస్తున్నారు. అవును కదా, ఎన్నో మారులు దుఃఖంలో మునిగిపోయాం, ఎన్నో మారులు చింతతో పడిపోయాం, ఎన్నో మారులు ఆదరించేవారు లేక వేదన పడ్డ పరిస్థితులు మన జీవితాలలో ఉన్నాయి. కానీ రాత్రంతా ఏడుపు వచ్చినా ఉదయమునే నవ్వొచ్చును అన్నట్లుగా తగిన సమయమందు మన దుఃఖమును అంతా ఆయన క్షేమముగా లేవనెత్తాడు. మన దుఃఖమునకు ప్రతిగా ఆయన ఆనంద తైలమును మన మీద కుమ్మరించారు. ఎంత మంచి దేవుడో కదా ప్రియదేవుని బిడ్డ. ఈరోజు దేవుని సన్నిధిలో దుఃఖపడుతూ ఉన్నావా? వేదన పడుతూ ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? నలిగిపోయి ఉన్నావా? ప్రభువా, నా ఆధారం ఎవరు? నా ఆశ్రయదుర్గం ఎవరు? నాకు క్షేమము ఎప్పుడు కలుగునయా అనుకుంటూ ఉన్నావా? అయితే శుభ వాగ్దానం ఇది ప్రియదేవుని బిడ్డ. దుఃఖపడుతున్న నిన్ను క్షేమమునకు లేవనెత్తుతానని, దీవెనకు పాత్రులుగా చేస్తానని, నెమ్మదిని సమాధానమును ఇచ్చి విశ్వాసములో బలపరిచి నీ అడుగులు స్థిరపరుస్తానని దేవుడు చేస్తున్న శుభ వాగ్దానం ఇది. గట్టిగా పట్టుకొని వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థించి, అయా నన్ను క్షేమమునకు లేవనెత్తినందుకు వందనాలయ్యా. నువ్వు నాకు క్షేమం ఇవ్వకపోతే, నువ్వు నాకు క్షేమము కలుగజేయకపోతే, అయా నేనెప్పుడో ఈ లోకాన్ని దాటిపోయి ఉండేదానను ప్రభువా. ఈరోజు బ్రతికి ఉన్నానంటే కేవలము నీ కృప, నీ కనికరము మాత్రమే ప్రభువా అని నువ్వు హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో మొర్రపెడితే ఈ వాగ్దానము నీ పట్ల తప్పక నెరవేర్చబడుతూ ఉన్నది. మరి విశ్వసిద్దామా? దుఃఖపడు వారిని ఆయన క్షేమమునకు లేవనెత్తే దేవుడు, నన్ను నా దేవుడు క్షేమమునకు లేవనెత్తాడు అని నువ్వు నమ్మితే నీ నమ్మిక చొప్పున కార్యము జరుగునుగాక. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరచారు. అవును ప్రభువా, మమ్మల్ని క్షేమమునకు లేవనెత్తేది నీ మాటే. మమ్మల్ని క్షేమమునకు లేవనెత్తేది నీ హస్తమే ప్రభువా. నీవు లేకపోతే మాకు క్షేమము లేదు, బ్రతుకు లేదు, జీవము లేదు ప్రభువా. అయా నీవు ఇచ్చే క్షేమము కొరకు, నీవు చూపించి అయా నీవు నా మీద కుమ్మరించే ఆశీర్వాదము కొరకు, అయా నువ్వు లేవనెత్తే పరిస్థితులు అన్నిట్లో నీ హస్తం ఉండాలని ఎదురు చూస్తున్నాం ప్రభువా. నీవే మా ఆధారము అన్న ప్రతి బిడ్డను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని వారి కష్ట నష్ట సమయాల అన్నిటి నుంచి వారిని లేవనెత్తమని, అయ్యా ఈ పరిచర్యను బహుగా విస్తరిస్తున్నందుకు వందనాలయ్యా. ఇంకా అనేక ఆత్మలు రక్షించబడడానికి మా ప్రయాసమును ఇంకా బలపరచమని మీకే సమస్త మహిమ ఆరోపించుకుంటూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియా దేవుని బిడ్డ, మరి ఈ మాటల ద్వారా బలపరచబడ్డారని నమ్ముతూ ఉన్నాను. వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య ఎంతో భారంతో ముందుకు కొనసాగుతూ ఉందండి. మరి ఇక్కడ మీరు విత్తితే
తప్పక ఫలిస్తారు. యథార్థమైన పరిచర్య అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మరి సహకారులుగా ముందుకు రండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమెన్.